హలో గైస్, వెల్కమ్ టు అశోక్ కాంపిటేటివ్ లాజిక్స్. గైస్, ఇవాటి వీడియోలో వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ అయిపోతున్నాం. ముందుగా గివెన్ ఏ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్. ఈ వెన్ డయాగ్రామ్ ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించింది అని చెప్తున్నారు. దేర్ ఆర్ 3 గేమ్స్. ఇక్కడ 3 గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్లో. అది ఒకటి బ్యాడ్మింటన్, 2 బాస్కెట్బాల్, 3 టెన్నిస్. ఓకే, ఇవన్నీ ఇచ్చారు. ఇది గివెన్ డేటా. కాకపోతే మనకు క్వశ్చన్ ఏం అడిగారంటే హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఎగ్జాక్ట్లీ 1 గేమ్. ఎంతమంది స్టూడెంట్స్ ఒక గేమ్ ఆడుతున్నారు? 3 గేమ్స్ కాదు, ఒక గేమ్ ఆడుతున్నారు అడిగారు. ఎగ్జాక్ట్లీ 1 గేమ్ ఎంతమంది స్టూడెంట్స్ ఆడుతున్నారు అన్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ సెంటర్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం. 5 చూసినట్టయితే ఇక్కడ ఏ గ్రూప్ వాళ్ళు ఆడుతున్నారు అంటే ఏ బ్యాడ్మింటన్ వాళ్ళు ఆడుతున్నారు, బి బాస్కెట్బాల్ ఆడుతున్నారు, సి టెన్నిస్ వాళ్ళు ఆడుతున్నారు. అంటే 5 కాదు. నెక్స్ట్ ఇక్కడ పైన 12 చూసినట్టయితే ఇక్కడ ఏ బ్యాడ్మింటన్ వాళ్ళు ఆడుతున్నారు, బి బాస్కెట్బాల్ వాళ్ళు ఆడుతున్నారు. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ 10 చూద్దాం. 10 చూసినట్టయితే ఇక్కడ ఏ అండ్ సి గ్రూప్ వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు. ఇది కూడా కాదు. అండ్ 15 చూద్దాం. 15 దాన్ని చూస్తే ఇక్కడ బి అండ్ సి వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు. ఇది కూడా కాదు. రేపు అంటే మనకి మిగిలిన ఏంటి, ఒక వాళ్ళు ఆడుతుంది. 13 ఏమో ఎవరు ఆడుతున్నారు? ఓన్లీ బ్యాడ్మింటన్ వాళ్ళు ఆడుతున్నారు. ఇక్కడ 12 ఓన్లీ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. 10 ఓన్లీ టెన్నిస్ వాళ్ళు ఆడుతున్నారు. అంటే టోటల్గా ఉన్న వాటిని యాడ్ చేసుకొని 13, 12 + 10 therefore 35. ఎంతమంది స్టూడెంట్స్ ఆడుతున్నారు? ఓన్లీ ఎంత 1 గేమ్ ఎంతమంది స్టూడెంట్స్ ఆడుతున్నారండి? 35 మెంబర్స్ ఆడుతున్నారు. 35 అనేది ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఉందండి? ఆప్షన్ నెంబర్ 4. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అశోక్ కాంపిటేటివ్ లాజిక్స్.